శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 12 బుధవారం కుంభరాశి వారికి వీధిలోని స్త్రీ నుండి మెసేజ్ వస్తుంది. జాగ్రత్త. ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. 2025 ఫిబ్రవరి 12 బుధవారం రోజున కుంభరాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో చేయవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు మొండి ధైర్యంతో ఏ పని చేసినా కూడా చివరి వరకు పట్టుదలగా చేస్తూ ఉంటారు. కుటుంబ బంధాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. స్నేహితులు ఆపద అంటే కూడా మాట మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా సహాయం చేయడానికి ఎంత మాత్రమూ వెనకాడరు. ఈ రాశివారు అలంకార ప్రియత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరు ప్రకృతి ప్రేమికులనే చెప్పుకోవాలి. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. దానగుణం కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశివారు ఆపదని ఎవరైనా అంటే కనుక ఆలోచించకుండా సహాయం చేసేస్తూ ఉంటారు. బంధుమిత్రుల్లోనూ, కుటుంబ సభ్యుల్లోనూ, అలాగే ఇరుగు పొరుగులోనూ, స్నేహితుల్లోనూ వీరు పనిచేసే చోట వీరికైతే చక్కటి పేరు మర్యాదలు ఉంటాయి. అలాగే ఈ రాశివారు నడుచుకునే తీరు మర్యాదగా ఉంటుంది. ఇతరులతో ప్రేమపూర్వకంగా స్నేహంగా నడుచుకుంటారు. వీరి మాట తీరు ఇతరులను కట్టిపడేస్తూ ఉంటుంది. ఆకర్షించే విధమైన మాట తీరు, చక్కటి నైపుణ్యం అయితే వీరు కనపరుస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఏ పని మొదలుపెట్టినా కూడా అది విజయవంతమయ్యే వరకు విడిచిపెట్టరు. ఇక ఈ రాశి వారికి 2025 ఫిబ్రవరి 12 బుధవారం రోజున ఈ కుంభరాశి వారికి వీధిలోని స్త్రీ ద్వారా ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ చూసి మీరైతే కొంత అలజడికి లోనవుతారు. ఎందుకంటే కనుక ఇది మీ యొక్క పర్సనల్ విషయానికి సంబంధించింది. ఈ విషయాన్ని మీరు వ్యక్తిగతంగా ఎవరితోనూ ఇప్పటి వరకు షేర్ చేసుకోలేదు. కానీ ఆ వ్యక్తికి ఎలా తెలిసిందో, దీని ద్వారా ఆ వ్యక్తి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో, ఏ విధంగా మీతో సంప్రదింపులు జరపాలనుకుంటున్నారో మీరైతే తెలుసుకోలేక ఆశ్చర్యపోయి షాక్కి గురవుతారు. ఎందుకంటే కనుక మీ విషయాలను, పర్సనల్ విషయాలను ఎవరికి కూడా చెప్పడానికి మీరైతే ఎంత మాత్రమూ ఇష్టపడరు. కానీ ఆ స్త్రీ ఎలాగో తెలుసుకుందో మరి ఈ విషయం అయితే వారికైతే తెలిసిపోయింది. మీ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లం కానీ, మీ యొక్క ఆరోగ్య రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక పర్సనల్ విషయం గురించి అయితే ఆ స్త్రీ మీకు మెసేజ్ చేస్తుంది. దీని ద్వారా ఆ స్త్రీ మిమ్మల్ని కలుసుకొని పూర్తిగా దానికి సంబంధించి వివరాలు మీతో మాట్లాడి మీకు మేలుకరంగా ఉండబోతుందా, లేకపోతే మీకు ఏమైనా ఆపద తలపెట్టాలని చేస్తుందా అని మీరైతే సంశయంలో పడిపోతారు. మీరు ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేక ఇబ్బందులు పాలవుతారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు, వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ బంధాల్లో శుభవార్తలు అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశివారు ఉద్యోగ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేవారు, భాగస్వామి వ్యాపారం చేసేవారు, కోర్టు విషయాల్లో ఉన్నవారు వీరైతే కనుక కొంత సమయాన్ని ఎదురు చూడవలసి ఉంటుంది. ఈ సమయంలో వీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా అవి ప్రతికూలమైన పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి అనుకూలంగా మార్చడం కోసం మీరైతే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. లక్ష్మీదేవిని నిత్యము ధూపదీప నైవేద్యాలతో మీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.